ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఝాన్సీ. అందరికీ స్వాగతం ఈ ప్రోగ్రామ్కి. సో ఎనస్థీషియా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు. ఎనస్థీషియా అనేది క్రానికల్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు హై షుగర్స్ ఉంటాయి, లేకపోతే హార్ట్ ఇష్యూస్ ఉంటాయి, లో బీపీ, హై బీపీ ఇష్యూస్ ఉంటాయి. రిపీటేటివ్గా ఎనస్థీషియా ఇవ్వడం అనేది సేఫ్ సైడ్ ఉంటుందా? పదే పదే ఎనస్థీషియా అనేది ఇవ్వచ్చా? ఈ విషయం గురించి ఒక అవేర్నెస్ అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాము. డాక్టర్ వేణుగోపాల్ సార్ మనతో ఉన్నారు, అనెస్థాలజిస్ట్, అలాగే పెయిన్ మేనేజ్మెంట్ డాక్టర్ కూడా మాట్లాడేద్దాము. హాయ్ సార్. హలో. సో ఈ కేటగిరీస్ అన్నీ కూడా కొంతమందికి హార్ట్ డిసీజెస్ ఎక్కువగా, లేదా హార్ట్ ఆపరేషన్స్ అయినప్పుడు, బైపాస్ సర్జరీస్ జరిగినప్పుడు వాళ్ళకి అనెస్థీషియా ఇవ్వడం అనేది సేఫ్ సైడ్ ఉంటుందా? ఎట్లా మేనేజ్ చేస్తారు? మీరు అన్నట్టు అనెస్థీషియా పదే పదే ఇవ్వచ్చా? ఒక ప్రశ్న. అది అవసరం బట్టి, మనకి నీడ్ బట్టి అనెస్థీషియా ఇవ్వడము ఇవ్వకపోవడము అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సపోజ్ సర్జరీ అవసరం ఉంది అండ్ ఈరోజు చేసాం సర్జరీ, ఒక 2 days అయింది, తర్వాత మళ్ళీ 3rd day ఏదో ఒక నీడ్ ఉన్నది అండ్ దట్ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, డెఫినెట్లీ అప్పుడు కూడా అనెస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. అండ్ సపోజ్ ఒక 1 year బ్యాక్ సర్జరీ అయింది, అప్పుడు అనెస్థీషియా ఇవ్వడం జరిగింది. 2nd year అంటే ఒక 2 years తర్వాత మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ఇష్యూ వచ్చింది, అప్పుడు మళ్ళీ అనెస్థీషియా రావడం డెఫినెట్లీ ఇవ్వాల్సి వస్తుంది. సో దీనికి ఒక లిమిట్, దీనికి ఒక డిఫైన్డ్ అనేది ఏం లేదు. యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ we give. That is one thing. And as I said, చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఇఫ్ నీడ్ అరైజెస్ డెఫినెట్లీ అది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఇంకొక విషయం మీరు చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు దీర్ఘకాలపు వ్యాధులు లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఫిట్స్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఇష్యూస్, స్పెసిఫిక్ వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళ ఇష్యూస్ తగ్గట్టు మనము కొన్ని మాడిఫికేషన్స్ కానీ చేంజెస్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఏమైనా టెస్ట్లు ఉంటాయి సార్ పేషెంట్ చూసింగ్ కూడా అనెస్థీషియా కోసం? మనము సర్వసాధారణంగా ఎలా ఉంటుందంటే, ఒక పేషెంట్ కి ఒక ప్రాబ్లం వచ్చింది, ఫస్ట్ పర్సన్ టు మీట్ విత్ దట్ ప్రాబ్లమ్, సో అండ్ సో ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ పర్సన్ ఏంటంటే ఒక ప్రైమరీ కన్సల్టెంట్, ఇదర్ సర్జన్ కానీ, జనరల్ ఫిజిషియన్ కానీ, గైనకాలజిస్ట్ కానీ, న్యూరో సర్జన్ కానీ అలా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ ప్రాబ్లం వ్యక్తపరిచినప్పుడు ఆ ప్రాబ్లం కి సంబంధించిన టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ క్లినికల్ అసెస్మెంట్ ఫాలోడ్ బై టెస్ట్. ఆ టెస్ట్ లో భాగంగా సర్జరీ రిక్వైర్మెంట్ ఉంది అన్నప్పుడు ప్రీ అనెస్థీషియా చెకప్ అంటాం అన్నమాట, PAC. సో బిఫోర్ గోయింగ్ ఫర్ సర్జరీ ఇది ఒక అసెస్మెంట్ అన్నమాట. పేషెంట్ ఎలా ఉన్నారు, ఏమున్నాయి, వాళ్ళ దగ్గర పారామీటర్స్, బ్లడ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, బ్లడ్ వాళ్ళ బీపీ పల్స్ ఎలా ఉన్నది, ఇవన్నీ అసెస్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయి అనెస్థీషియా ఇచ్చేటప్పుడు అవన్నీ కూడా అసెస్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ప్రీ అనెస్థెటిక్ చెకప్ అంటాం అనమాట. సో దాంట్లో మనకి రఫ్ గా ఒక కంక్లూజన్ కి మనం వస్తుంది అన్నమాట. సో సపోజ్ తను సరిగ్గా ఆప్టిమైజ్, సపోజ్ షుగర్ వాల్యూస్ టూ హై ఉన్నాయి అండ్ సర్జరీకి మనం వెయిట్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ వాట్ వి డూ ఇస్ ఆప్టిమైజేషన్. సో ఆ షుగర్ ని కొంచెం ఎంతో కొంత నియర్ నార్మల్ కి తీసుకురావడము, కొద్ది కాలం వరకు డిఫరెంట్ మెడికేషన్స్ యూస్ చేసి దాని తర్వాత ఫాలో అప్ చేసుకోవడము అండ్ దాని తర్వాత ఓకే ఎస్ హీస్ రెడీ టు గో అన్నప్పుడు సర్జరీకి తీసుకెళ్ళడం. అలాగే బీపీ కూడా, టూ హై బీపీ ఇస్ నాట్ గుడ్, టూ లో బీపీ ఇస్ నాట్ గుడ్. సో టూ హై బీపీ ఉందనుకోండి, బీపీ మాత్రలు ఆల్రెడీ ఉంటే వేరేవి యాడ్ చేయడం కానీ, లేదు అప్పటి వరకు అసలు ఇన్సిడెంటలీ డిటెక్టెడ్ అనుకోండి, బీపీ మందులు స్టార్ట్ చేయడం కానీ, కొన్ని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లైక్ సాల్ట్ రిడక్షన్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ పెంచడము టిల్ అట్లీస్ట్ సర్జికల్ టైం. అంటే సర్జరీ మనం వెయిట్ చేయగలిగే సర్జరీ అయితే వీకా మంతా ఇప్పుడు, సో అప్పుడు మళ్ళీ గెట్ బ్యాక్ అయినప్పుడు మళ్ళీ రీచెక్ చేయడము, ఆప్టిమైజేషన్ అయిందా లేదా, అప్పటికే ఆప్టిమైజేషన్ కాలేదంటే మళ్ళీ దానికి ఇంకేమైనా యాడ్ చేయడం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఫిట్స్, సపోజ్ పేషెంట్ కి ఫిట్స్ ఉన్నాయి అండ్ యాక్టివ్ గా రీసెంట్ గా కూడా వచ్చాయి అంటే వేరే ఫిట్స్ మందులు యాడ్ చేయడము, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వేరే స్పెషాలిటీస్ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడము, అలాంటివి కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆషామాషిగా ఇచ్చే
టైప్ అయితే ఏమి కాదండి. అనస్థీషియా ఒక డాక్టర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అనస్థీషియస్ట్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎక్కడో ఒక చిన్నది చూసి అవి అపోహలు పెట్టేసుకుంటాం. అనస్థీషియా ఇవ్వడం వల్ల చనిపోతారు, ఎక్కువ డోసేజ్ ఇస్తూ ఉంటారు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు అని చెప్పి. సో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. సరే ఇంకొకటి ఏంటంటే క్రానికల్ చాలా లాంగ్ టైం క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, లేదంటే సంహౌ రీసెంట్గా డెలివరీ అవ్వడము, ఏదో నార్మల్ డెలివరీ ఆర్ సిజేరియన్, ఇలాంటి కేసెస్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంకేదైనా సర్జికల్ త్రూ వెళ్ళాల్సి వచ్చినప్పుడు సజెస్టబుల్ అనస్థీషియా అనేది? నేను ఇదివరకే చెప్పినప్పుడు ఇఫ్ దెర్ ఇస్ అ నీడ్, అది కంపల్సరీ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు మాత్రము మనం ఆపరేషన్ థియేటర్కి పేషెంట్ తీసుకెళ్ళినప్పుడు అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అనస్థీషియా నుంచి రికవర్ చేయడం అనమాట. దెన్ పేషెంట్ ని స్లోగా స్టెప్ డౌన్ చేయడం, దాని తర్వాత వార్డ్ నుంచి డిశ్చార్జ్ చేయడం. దిస్ ఈస్ అ నార్మల్ రొటీన్ ప్రాసెస్. సో దీంట్లో ఇఫ్ వి ఫీల్ ఎస్ డెఫినెట్లీ ఆప్టిమైజేషన్ చేయాలి, అండ్ ఇట్ ఈస్ ఆల్ ఇంటర్ డిసిప్లినరీ. ఒకసారి హూ అంటే పేషెంట్ ఎవరి కేర్ కింద ఉన్నారో వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేయడం, దట్ ఈ పేషెంట్ కి సో ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబబ్లీ కొంచెం ఆప్టిమైజేషన్ చేసి మనం తీసుకోవడం జరగాలి. అలాంటి డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇట్స్ అ టీమ్ వర్క్ మేడం, బేసికలీ ఇట్స్ అ టీమ్ వర్క్. అండ్ ఈ టీమ్ వర్క్ లో ఏంటంటే అట్మోస్ట్ థింగ్ పేషెంట్ అవుట్కమ్ ఏదైతే ఉందో అది బెస్ట్ ఉండాలి అనేది ఎవ్రీ క్లినిషియన్స్ దే వర్క్ ఫర్ ఇట్ బేసికలీ. ఓకే, ఇన్ఫాంట్ బేబీస్ ఉన్నారు ఇప్పుడు, 1 year లోపు బేబీస్ కానీ 6 months లోపు బేబీస్ కానీ రేర్ కేసెస్లో జరుగుతూ ఉంటే వాళ్ళకి ఏదైనా సర్జరీస్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ సమ్ హార్ట్కి సంబంధించి ఇట్లా కొన్ని బేబీస్ కి మనకు డేస్ బేబీస్ ఉంటారు, వీక్స్ బేబీస్ ఉంటారు, మంత్స్ బేబీస్ ఉంటారు. డిఫరెంట్ క్లినికల్ కండిషన్స్ బట్టి వాళ్ళకి నీడ్ ఉంది అంటే సర్జరీస్ చేయడం. ఇప్పుడు సపోజ్ కొంత బేబీస్ కి ఈ నాస్ట్రల్స్ క్లోజ్ అయిపోతారు, సో వాటిని ఓపెన్ చేయాలి. అలాగే వదిలేస్తే మనం బేబీకి గాలి కూడా తీసుకోలేదు. కింద మోషన్ ద్వారం ఉంటుంది, అది క్లోజ్ అయిపోతారు, జెనెటిక్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వాటితో, సో అది బంద్ అయిపోతారు. సో దాన్ని ఇమీడియట్లీ మనం ఓపెన్ చేయాలి. సో అలాంటప్పుడు మనం డేస్ లో చేస్తాం. కొన్ని హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, ఆ వెజల్స్ కానీ వాల్వ్స్ కానీ కొంచెం తేడాగా ఉండి అలా, సో వాళ్ళకు కూడా మనం విత్ ఇన్ వీక్స్ లో ఆపరేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. కొన్ని సర్జరీస్ ఏంటంటే కొంచెం వెయిట్ చేసే సర్జరీస్ కూడా ఉంటాయి పుట్టిన తర్వాత, మేబీ మంత్స్ ఆర్ ఇయర్స్ అట్లా. వాళ్ళకి ఆ టైం వచ్చిన తర్వాత వాళ్ళకి సర్జరీస్ చేయడం. ఓకే. సో అనస్థీషియా ఇస్ ద ఫుల్ సెక్యూర్డ్ అండ్ ట్రస్టెడ్ ప్రాసెస్ అన్నమాట. ఇంకా అపోహలు లేకపోతే ఇంకా ఏమవుతుందో ఇలాంటివి పెట్టుకోకుండా ఒక అవేర్నెస్ అయితే తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఏది మంచిది ఏది చెడు, ఎక్కడో ఒక సిచ్యువేషన్ పెట్టి దాన్ని పదే చేయడం మంచిది కాదు. సో ఎంతో కొంత అవేర్నెస్ మీకు కల్పించామని అనుకుంటున్నాము. ఇంకొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.